ఏదో ఒక వీడియోలో చూశానండి, స్ట్రాబెర్రీ మొక్కలు ఒక సంవత్సరమే కాస్తాయి, తర్వాత మళ్ళీ పారేయాలి, ఆ మొక్కలు తీసి కొత్త వేయాలన్నారు. కానీ ఇది నేను 3 ఇయర్స్ అయిందండి ఈ మొక్కని నేను కడియం నుంచి తీసుకొచ్చాను. పూత చూసారు కదా, 3వ సంవత్సరం 3వ పూత కూడా ఇది. ఎంత బాగా వచ్చాయో గుత్తులు గుత్తులుగాన. మనం కంపోస్ట్లు అవి ఇస్తాం కదండి, ఇంట్లో చేసుకునే కంపోస్ట్స్ వాటి వల్ల కూడా మనకి కాత అనేది బాగుంటుందండి. ఇది చిక్కుడుకాయలు పూత వేసానండి, అవి పాదులు అనమాట. చిన్న బకెట్లో వేసాను. చెట్టు చూస్తే అసలు కాయలు లేనట్టు కనిపిస్తుంది కదా. ఇవన్నీ నేను కోస్తూ వీడియో తీయలేక, షూట్ చేయలేక, అవన్నీ కోసినవన్నీ కూడా పట్టుకోవాలి కదండి, 2 చేతులతో, ఒక చేత్తో కట్ చేసి ఒక చేత్తో పట్టిన. సో ఇదిగో కట్ చేసి ఇక్కడ ఇవన్నీ వేసాను అనమాట. ఇవన్నీ 1/2 కేజీ పైనే వచ్చినాయి నాకు. ఇది పపాయ అండి, మా చెట్టుది, చిన్న చెట్టుకి వచ్చింది కదా, నేను లేక కొంచెం వాటర్ అది తగ్గడం వల్ల అలా అయ్యాయి. ఇది పచ్చిమిరకాయలండి, నేను అరకు నుంచి తీసుకొచ్చాను. బ్లాక్ అనమాట, చాలా ఘాటుగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కూడా చూడడానికి. చెట్టు గ్రీన్ కలరు, బ్లాక్ కాయలతో చాలా నిండుగా అనిపించింది నాకు. ఇది అంజీరా 2 ఉన్నాయని అవి కూడా కోసాను. థ్యాంక్ యూ.